వెల్కమ్ టు ఓటెన్ టీవీ. రంగరాధ మిత్ర మండలి మా ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఈ నెల 4వ తారీఖున ఘనంగా దసరా సంబరాలు నిర్వహిస్తున్నట్లు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు తెలిపారు. బుధవారం గాంధీనగర్లోని యువరాజ్ థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దసరా అంటేనే విజయవాడని, గతంలో అమ్మవారి శరన్నవరాత్రులు ఎంతో ఘనంగా జరిగే ప్రఖ్యాతి మన నగరానికే ఉందని అన్నారు. మీ మీడియా ద్వారా, మీ మీడియా మిత్రుల ద్వారా ఆ ప్రభ మహోత్సవానికి మీ ద్వారా ఆహ్వానం పలుకుతున్న సవినయంగా వాళ్ళందరినీ కూడా ఇక్కడ పాల్గొని, ఈ ఉత్సవంలో పాల్గొని ఈ అమ్మవారి ప్రభ మహోత్సవాన్ని మరియు రంగా గారి ప్రభావాన్ని ప్రతిబింబించే విధంగా అందరూ పాల్గొనాలని మీ ద్వారా వారికి విన్నవించుకుంటున్నారు. అయితే ఇవాళ మన శాసనసభ్యుడి గారితో పాటు ఉదయభాను గారి జిల్లా అధ్యక్షుడు జనసేన కూడా రావాల్సిన ఇది ఉంది. కానీ ఆయనకి ఏదో జగేపేటలో ఏదో అర్జెంట్ పనుంది, అయిపోవాల్సి వచ్చింది. ఆయన తరఫున రాయి సౌజన్య గారిని పంపించాడు. ఆయన ఆమె అటెండ్ అవుతుంది. ఆమె కూడా రెండు మాట్లాడుతుంది. ఏదైతే రంగా గారు 30 సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన కార్యక్రమం ఆగిపోయింది అనుకున్నామో అది చాలా సుదీర్ఘ కాలం తర్వాత మళ్ళా రాధారంగ మిత్రమండలి తరఫున ఏర్పాటు చేయడానికి ఇలా రాజుగారి తండ్రి గారి ఆధ్వర్యంలో చాలా భారీ ఎత్తుగా విజయవాడ దసరా విధంగా 4వ తారీఖు ఇంకా ప్రభా కార్యక్రమం మొదలవుతుందంటే చాలా ఆనందదాయకం. కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాలే కాదు, దేశంలోనే ఎక్కడ రాధారంగ విమానాలు ఉన్నా ప్రతి ఒక్కరు కూడా వచ్చేవాళ్ళు రండి, లేదంటే దీన్ని చక్కగా వీక్షించి దీన్ని అనుభవం చెందాలని చెప్పని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే విజయవాడ కానీ ఈ 2 తెలుగు రాష్ట్రాలు కానీ దుర్గమ్మ నవరాత్రులు అంటే చాలా చాలా పేరు ప్రసిద్ధులు కానీ పండుగ ఇది. మొత్తం విజయవాడ అందరూ కూడా 10 రోజుల పాటు చాలా చక్కగా జరుపుకునే పండుగ. కాబట్టి ఈ 4వ తారీఖు చాలా పెద్ద ఎత్తున, భారీ ఎత్తున దీన్ని సక్సెస్ చేయాలని చెప్పని మనం కోరుకుంటున్నాం. స్థానిక శాసనసభ్యులు ఒకప్పటి ప్రాథమిక మండలి సభ్యులు అయిన మన బోండా ఉమా మహేశ్వరరావు చెప్పినట్టుగా రంగయ్య జరిగిన ఈ ఉత్సవాలు ఇప్పుడు చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత మార్క్స్ అధినేత చంటి బాలి అన్నా చేద్దాము అని చెప్పి నన్ను అడిగితే దానికి నేను అలాగే తప్పకుండా చేద్దామన్నాం. దాన్ని పూర్తి బాధ్యత ఆ సోదరులిద్దరూ తీసుకొని ఈ ఉత్సవాన్ని దక్షిణ భారతదేశంలోనే ఈరోజు దేశవ్యాప్తంగా ఆ జగన్మాత దుర్గమ్మ తల్లి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ సందర్భంగా మన ఆంధ్ర రాష్ట్రంలో దసరా అంటే విజయవాడ, దసరా అంటే కనకదుర్గమ్మ తల్లి. ఆ పూర్వ వైభవం, విజయవాడ సంస్కృతి, విజయవాడ సాంప్రదాయాలు, దసరా సాంప్రదాయాలు, పండగ విశిష్టతని తెలిపే విధంగా ఈరోజు విజయవాడలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అమ్మవారి నవరాత్రి ఉత్సవాలకి అన్ని రకాలుగా కూడా ప్రభుత్వ పరంగా దుర్గమ్మ తల్లి దగ్గర రోజు 2 లక్షల మంది భక్తులు ఏ చిన్న అసౌకర్యం కలగకుండా అన్ని రకాలుగా కూడా సామాన్య భక్తులకి పెద్ద పీట వేసే విధంగా 2 లక్షల మంది వచ్చినా చక్కగా అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్తా ఉంటాం. విజయవాడలో మరొక విశిష్టత ఉంది. చాలా మంది ఈ కాలం వాళ్ళకి, ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదు. ఎందుకంటే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారు ఈ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, ఆయన ఉన్నప్పుడు
ఆయన అమ్మవారికి మహాభక్తుడు. దుర్గమ్మ తల్లి ఆశీస్సులు లేదే ఏ పని చేసేవాడు కాదు. ఏ కార్యక్రమం చేయాలన్నా ఆయన అమ్మవారి ఆశీస్సులు తీసుకుని చేసేవాడు. దసరా పండుగ తర్వాత దసరా ఉత్సవాల్ని సంబరాల రూపంలో పెద్ద ఎత్తున ఇదే గాంధీనగర్లో ఈ స్థలం నుంచే పెద్ద ఎత్తున చేపట్టేవాడు. మరి ఆ మహానుభావుడు చనిపోయి 35 సంవత్సరాలు అవుతా ఉన్నా ఈరోజు రాధా రంగా మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షుడు చెన్నుపాటి శ్రీనివాసరావు, అలాగే మా ఆర్ట్స్ బాబీ చంటి మళ్ళా ఈరోజు ఈ సంవత్సరం నుంచి ఆ కార్యక్రమం పెద్ద ఎత్తున దసరా సంబరాల్ని ఈ గాంధీనగర్ నుంచే రాధా రంగా మిత్ర మండలి రంగా గారి అభిమానులందరూ పెద్ద ఎత్తున పాల్గొనే విధంగా అన్ని యూత్కి ఎవరైతే సరదాగా పండుగని ఎంజాయ్ చేయాలని అనుకుంటారో, ఒకవైపు అమ్మవారి రూపంతో ప్రభలు రంగవారి సపరేట్గా రంగవారి ప్రభ, అట్లాగే వేతాళ నృత్యాలు, అలాగే పోరాటాలు, అలాగే కోయి డాన్సులు, అంటే అన్నీ ఏదైతే జానపద వేతాళ కార్యక్రమాలు నృత్యాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా రేపు 4వ తారీఖు సాయంత్రం గాంధీనగర్ నుంచి పెద్ద ఎత్తున సంబరం నిర్వహించబడుతుంది. ఇది మళ్ళా ఎందుకంటే ఆనాడు రంగా గారు కార్యక్రమం చేసినప్పుడు మేమే ఉన్నాం, ఆయన పైన ఆదేశిస్తే కింద మేమే అన్నీ కూడా ఆ రోజు కార్యక్రమాలు నిర్వహించేవాడు. ఆ రోజు ఇక్కడ అల్లెట్ సాంబశివరావు కానీ అందరూ, ఇక్కడ రమణ కానీ అందరూ ఇక్కడే ఉన్నారు. మరి అందరం కూడా మళ్ళీ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆ రోజు ఎంత అంబరాన్నంటే సంబరంలా చేసేవాడు మళ్ళీ అదే విధంగా ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దొంగవేటి మోహన్ రంగా గారి అభిమానులు అందరూ కూడా దాంట్లో పెద్ద ఎత్తున పాల్గొవాలని ఆహ్వానం చేస్తూ మీడియా ద్వారా మా మీడియా సోదరులందరికీ చేస్తా ఉన్నాం. మీడియా మిత్రులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో సహకరించమని అటు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ శాసనసభ్యులుగా మా తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ వస్తాయి, జనసేన పార్టీ అందరూ కూడా కార్యకర్తలు, యూనియన్ నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ కూడా వాళ్ళు వస్తారు. భారతీయ జనతా పార్టీ నుంచి కూటమి పార్టీలు అన్నీ కూడా దీంట్లో పాల్గొంటాయి. ఇది మన విజయవాడ సంబరం, మన గాంధీనగర్ సంబరం, మన రంగా గారి సంబరం. కాబట్టి అందరూ కూడా పెద్ద ఎత్తున ఎన్ని కార్యక్రమాలు ఉన్న ఆ రోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని హృదయపూర్వకంగా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తారు.